నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మారేడుమిల్లి తూర్పు కనుమల్లో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం. దట్టమైన అడవులు, కొండలు, కోణలు, జలపాతాలు ఒకటేంటి, ప్రకృతి ప్రేమికులు ఎంత ఆస్వాదించినా తనివి తీరని అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇలాంటి ఆహ్లాదకరమైన మారేడుమిల్లి అరణ్యంలో ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. పైగా మారేడుమిల్లి లోతట్టుకు రావద్దంటూ పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మారేడుమిల్లి అందాలను వీక్షించేందుకు క్యూ కడుతున్నారు టూరిస్టులు. అసలు మారేడుమిల్లిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, పర్యాటకులు ఏమంటున్నారు, ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తూర్పు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. రంపచోడవరం మొదలుకొని మారేడుమిల్లి, చిందూరు ప్రాంతం వరకు అనేక జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అటవీ అందాలు, బొంగులో చికెన్ వంటి న్యాచురల్ ఫుడ్స్, ఇలా అనేక రకమైన ప్రత్యేకతలు మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ప్రధానంగా వింటర్ సీజన్లో ఈ అటవీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెలలో మారేడుమిల్లి ప్రాంతంలో మావోయిస్టు హిడ్మాతో పాటు మరికొంతమంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా బలగాలు. ఆ తర్వాత లోతట్టు ప్రాంతాల్లో జరిగిన కూంబింగ్లో కొన్ని ప్రెజర్ మైన్లు, ల్యాండ్ మైన్లు బయటపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వీటిని వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని మైన్లను గుర్తించాయి. ఈ నేపథ్యంలో తూర్పు ఏజెన్సీకి సంబంధించి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అధికారులు అలర్ట్ ని ప్రకటించారు. టూరిస్టులు ఎవరూ అటవీ ప్రాంతం లోపలికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేసినా పర్యాటకులు మాత్రం ప్రకృతిని ఆస్వాదించేందుకు వస్తూనే ఉన్నారు. కాకపోతే ఎన్కౌంటర్ల ప్రభావం టూరిజంపై కొంత పడిందని చెబుతున్నారు స్థానికులు. గతం కంటే మారేడుమిల్లికి పర్యాటకుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అంటున్నారు. మరిన్ని వివరాలను మారేడుమిల్లి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శీతాకాలంలో చల్లని చలిగాలులు, అలాగే ప్రకృతి సోయగాలులు అన్నీ కలిసి దట్టమైన అటవీ ప్రాంతం. ఇదే మారేడుమిల్లి యొక్క ప్రత్యేకత. అయితే ఈ మారేడుమిల్లి అందాలను చూడటానికి వచ్చే ఈ పర్యాటకులను ఎవరిని కూడా రావద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో, అంటే గత నెల నవంబర్ 18, 19 తేదీల్లోని 2 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆ 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ కొంత అంటే 13 మంది, అంటే మావోయిస్టు కీలక నేత ఛత్తీస్గఢ్కి చెందిన హిడ్మాతో పాటు అలాగే టెక్ సతీష్ అని చెప్పేసి మరొక కీలక నేతతో పాటు మొత్తం 13 మంది మావోయిస్టులు ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మృతి చెందారు. దీని నేపథ్యంలోని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మందు పాత్రలను స్వాధీనం చేసుకోవడంతో పాటు అలాగే భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో ఇంకా మందు పాత్రలు ఉంటాయి అనేది మట్టికి పోలీసులు అనుమానం. దాంతో ఇక్కడ మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా టూరిస్టులు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు రావద్దని చెప్పేసి ఒక పక్కన పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున పర్యాటకులంతా కూడా ఇక్కడ మారేడుమిల్లి వస్తున్నారు. ఏ విధంగా వస్తున్నారని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలోని మారేడుమిల్లి ప్రాంతంలోని ఇక్కడ బొంగు చిక్కు అమ్మే ప్రాంతం కానీ ఇక్కడ అలాగే సహజమైన ఈ అందాలని తిలకించి అటవీ ప్రాంత ప్రదేశాలను తిలకించడానికి వచ్చే ప్రదేశాలు కానీ ఇవే చూస్తారు తప్ప దీనికి సంబంధించి మరొక లోపలికైతే ఎవరు కూడా రావద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా, అంటే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా వెళ్ళవద్దని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మందు పాత్రలు చూసినట్లయితే ఇక్కడ మొన్న అప్పుడు ఎన్కౌంటర్ నేపథ్యంలోని పోలీసులు ఇక్కడ జరిగిన 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు భారీగా మందుగుడు సామాగ్రిని అయితే ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేలుడు పదార్థాలతో పాటు అలాగే కొద్దిగా వీటికి సంబంధించిన పేలుడు పదార్థాలతో పాటు మందు పాత్రలను కూడా పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఏ రకంగా పరిస్థితి ఉంటుందనేది భయాందోళన కలిగిస్తున్నది. 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలోని 4 AK-47 రైఫిల్స్, అలాగే SBBL గన్స్, పిస్టల్స్, కార్డిక్స్ వైర్లు, అలాగే డిటోనేటర్లు, కిట్ బ్యాగులు, అలాగే ఇతర భారీ పేలుడు పదార్థాలు కూడా పోలీసులు
అక్కడ ఆ సమయంలోని ఎన్కౌంటర్ జరిగిన సమయంలోని అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోని మాత్రమే ఇప్పుడు ఇంకా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని ఇంకా ఈ ప్రదేశంలోని ఇంకా అన్నీ కూడా ఉండవచ్చు, ఇంకా మందు పాత్రలు ఇంకా చాలా చోట్ల ఉండవచ్చు అనేది అక్కడ ఉండటం జరిగింది. ఇప్పటికే చాలా వరకు కూడా 10 వరకు కూడా మందు పాత్రలను ఇప్పుడు బయటికి తీయడం జరిగింది. ఇంకా మందు పాత్రలను కూడా తీసే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్పే అనుమానాలు కూడా కలగడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఏ రకంగా భయపడుతున్నారు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టులు మందు పాత్రలు పెట్టిన పక్కా సమాచారం ఉండడంతో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందు పాత్రలను వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. గత నెల నవంబర్ 18, 19 తేదీల్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్స్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. ఒడిశా సరిహద్దు కంధమాల్ జిల్లా అడవుల్లో ఈ నెల 25న మరొక మావోయిస్టు అగ్రనేత గణేష్ సహా 6 హతమయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ఇంతకు ముందే కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ పెట్టారన్న పక్కా సమాచారంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాల గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటకులు, ఆయా పరిసర ప్రాంత గిరిజనులు అటవీ ప్రాంతాల్లోకి, వాటర్ ఫాల్స్ లోపల ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పర్యటించాలంటూ ఆంక్షలు విధించారు. ఎన్కౌంటర్ల నేపథ్యంలోని భద్రతా దళాలను హతమార్చడానికి మావోయిస్టులు మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇక్కడ మందు పాత్రలు ఏర్పాటు చేశారనేది పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలకు పర్యాటకులు ఎవరూ కూడా రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున ఈ లోతట్టు ప్రాంతాల్లో కూంబింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదేశాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరూ కూడా రాకుండా ఉండే విధంగా ఎక్కడికక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళెవరూ కూడా లోతట్టు ప్రాంతాలకు రావద్దు, కేవలం ఇక్కడ సందర్శించే ఎక్కడైనా మారేడుమిల్లిలోని పర్యాటకులు సందర్శన ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి, వాటిని మాత్రమే తిలకించి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు రావద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మారేడుమిల్లి ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నాం మనం. ఈ ప్రదేశంలోకి చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఇక్కడే మావోయిస్టులు ఎన్కౌంటర్ జరగడం జరిగింది. అలాగే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను, అలాగే టెక్ సతీష్ అని చెప్పేసి మరో మావోయిస్టు కీలక నేత టెక్ సతీష్తో పాటు అలాగే 13 మందిని మావోయిస్టును హతమార్చిన ప్రదేశాలు ఇక్కడే ఈ మారేడుమిల్లిలోని ఈ లోతట్టు ప్రాంతాల్లోనే వాటి ఎన్కౌంటర్ అనేది జరగడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలోని ఇక్కడ కొన్ని మందు పాత్రలను పోలీసులు వెలికి తీయటం జరిగింది. అక్కడక్కడ కూడా ఎక్కడెక్కడ మందు పాత్రలు పెట్టారు మావోయిస్టులు వీళ్ళ అన్నిటినీ కూడా గుర్తించి వాటిల్లోనే కొన్నిటిని మాత్రం పోలీసులు తీయటం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని ఎక్కడైతే పోలీసులు కూంబింగ్ ఎక్కువగా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో లోతెత్తు ప్రాంతాల్లోని మావోయిస్టుల సంచారం ఉన్నదని చెప్పి అనుమానిస్తూ పోలీసులు ఎక్కడైతే అక్కడ కూంబింగ్ అనేది నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాల్లోనే ఇక్కడ అనేది మట్టికి ఇక్కడ కూంబింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కూంబింగ్ నిర్వహించే ప్రదేశాల్లోనే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఈ పోలీసులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని పేల్చడానికి అక్కడ మందు పాత్రలు ఏర్పాటు చేసినట్లుగా పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ప్రజలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కానీ అలాగే పర్యాటకులు కానీ ఎవ్వరూ కూడా ఈ దట్టమైన లోతట్టు ప్రాంతాలకు ఎవ్వరూ కూడా రావద్దని చెప్పేసి పోలీసులు కనీసం మీడియాను కూడా ఎవరిని కూడా లోపలికి రాకుండా చేపట్టడం జరిగింది. మందు పాత్రలు ఉన్నాయి, ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా పేలే అవకాశాలు ఉంటాయి. వాటిని అయితే ఇక్కడ వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఈ మందు పాత్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాటిని వెలికి తీయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు చూసినట్లయితే మొత్తం 10 వరకు కూడా మందు పాత్రలను బయటికి తీసి మీడియా ముందు కూడా గత నెల ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వాటితో పాటు ఇంకా చాలా ప్రదేశాల్లో
ఇక్కడ ఈ మందు పాత్రలు పెట్టి ఉంటారు మావోయిస్టులు అని చెప్పేసి ఇక్కడైతే పోలీసులకి అయితే అనుమానం రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళ పక్కా సమాచారంతో ఇక్కడ పర్యాటకులు ఎవరు కూడా ఈ లోతట్టు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దు, కేవలం పర్యాటకులు సందర్శించే కొన్ని ప్రదేశాలు మాత్రమే చూడదగ్గమైన ప్రదేశాలు ఉన్నాయి. జలపాతాలు కానీ, జలతరంగిణి కానీ, అలాగే పాములేరు వాగు కానీ ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళండి తప్ప లోతట్టు ప్రాంతానికి, లోతట్టు ప్రదేశాలకి మట్టికి రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క భయాందోళనలు, ఈ లోతట్టు ప్రాంతంలోకి ఎవరైనా వస్తే ఇక్కడైనా ఏదైనా ఈ మందు పాత్రలు పెడితే ఏమవుతుందా, ఏం జరుగుతుందా అని చెప్పి ఈ రెండింటితో పాటు పోలీసులు కూడా పక్కాగా ఇక్కడ పహారా కాయటం జరుగుతున్నది. అడుగడుగును కూడా తనిఖీలు చేపడుతున్నారు. మొత్తం మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా మొత్తం జల్లిడి పట్టడం జరుగుతున్నది. ఇంకా ఎక్కడెక్కడ మందు పాత్రలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయి అనేది కూడా ఒక పక్కన కూంబింగ్ నిర్వహిస్తూనే మరో పక్కన ఈ మందు పాత్రలను వెలికి తీసే పనిని కూడా చాలా చురుగ్గా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గత నెలలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంతో పాటు అలాగే ఈ నెల 25వ తేదీన కూడా ఒరిస్సాలోని గణేష్ అని చెప్పి మావోయిస్టు కీలక నేతను కూడా అక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా జరిగినట్లయితే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు మారేడుమిల్లి నుంచి ఈ ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే తెలంగాణ రాష్ట్రాలకు వెళ్ళే సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి దాంతో ఇక్కడ ఏమన్నా మందు పాత్రలు ఏర్పాటు చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా పలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే మారేడుమిల్లిలోనే ఒక పక్కన భయాందోళన కలుగుతున్నాయి, మరొక పక్కన పర్యాటకులు అయితే ఇవేమీ తమకేమీ తెలియదు అన్నట్టుగా తమకి ఏమీ పట్టమన్న విధంగానే వాళ్ళందరూ కూడా ఈ హెచ్చరికలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎంజాయ్ చేస్తున్నారు. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించినా పర్యాటకులు మాత్రం ఏమాత్రం జంకడం లేదు. ఎన్కౌంటర్ల ప్రభావం ఇక్కడేమీ లేదని అంటున్నారు. భయాందోళన కలిగించే వాతావరణం అస్సలే లేదంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేయడంతో మారేడుమిల్లి స్పెషల్ వంటకమైన బొంగు చికెన్ని లాగించేస్తున్నారు. లాంగ్ వీకెండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో మారేడుమిల్లి సందడిగా ఉంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో మందు పాత్రలు ఉన్నాయి అని చేతనే ఎవరు పర్యాటకులు రావద్దని చెప్పి పోలీసులు ఒక పక్కన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పర్యాటకుల మట్టికి ఈ రోజు సెలవు దినాలు కావడంతో శనివారం, ఆదివారం కూడా వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ వారం చూసినట్లయితే ఈ వారం కాస్త పర్యాటకుల సంఖ్య తగ్గినట్టుగానే కనిపిస్తుంది. అయితే ఈ శీతాకాల సమయంలోని చూసినట్లయితే ఇక్కడ ఉండే ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అలాగే వీటిని అన్ని కూడా చూసి ఆనందించడానికి కూడా చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వేలాది మంది ఈ శనివారం, ఆదివారం అనేటప్పటికీ వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ వారం చూసినట్లయితే ఈ వారం కూడా చాలా మంది తక్కువగా ఉన్నది. ఎన్కౌంటర్లో జరిగిన నేపథ్యం నుంచి కూడా ఇక్కడ పర్యాటకుల సంఖ్య తగ్గుతూనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం వరకు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఆ పర్యాటకులు అయితే కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ ఈ అందాలనంతా కూడా ఆస్వాదించడానికి వాటికి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగున్నది ఈ మారేడుమిల్లి అవి కూడా చూడటానికి? సూపర్ అండి, బాగున్నదండి. పుల్లు సింహాలు కనపడలేదు, మిగతా అన్ని కనపడుతున్నాయి. కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది, జనం రావచ్చు, ట్రావెలింగ్ చాలా బాగుంటది. ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మందు పాత్రలు ఉన్నాయి అని చేతను రావద్దు పర్యాటకులు అని చెప్తున్నారు పోలీసులు. మీకేమన్నా భయం? అలాంటిది ఏమీ లేదండి. ఈ తారీఖు వరకు ఏం కనపడలేదు. నక్సలైట్లు కానీ మహావిష్ణు అప్పుడు లేరు. ఇది అప్పుడే మూడోసారి వచ్చేది. ఇది వరకమే పెరిగే జనం. ఇది వరకు మీద టాప్ మోస్ట్గా పెరిగే జనం, ఇంకా పెరుగుతారు. మీరు జాగ్రత్తగా డెవలప్ చేయాలి. మీ టీవీ ఛానల్ బాగా చూపించి జాగ్రత్తగా చూపిస్తే పర్వాలేదు. మన వాట్స్పాల్ కూడా ఓన్లీ 50 లోపే వెళ్ళాలి. వాట్స్పాల్ చూడాలంటే 60, 65, 70 రెండు మాత్రం ఓం నమ శివాయ. అది మాత్రం జాగ్రత్తగా, అది మాత్రం మీరు కవర్ చేయండి. అదండి. కోతులు పెడితే ఎక్కువగా ఉంది. అది ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు మీరు? బాగుందండి. మేము బెంగళూరు నుంచి వచ్చాం, కానీ బాగుంది. నేచర్ అయితే బాగుంది, సీనరీస్ బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం చూడటమా? ఇది నేను ఫస్ట్ టైం రావడం, మా ఫాదర్ తో వచ్చాను. బాగుంది. ఏమేమి చూసారు ఇక్కడ?
ఈ బొంగులో చికెన్ కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. వాటిని తినడం కోసమే ఇక్కడ చాలా మంది ఇక్కడికి వస్తారని చెప్పడంలోని అతిశయోక్తి కాదు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సార్. హైదరాబాద్ నుంచి ఒకేషన్ గురించి వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్స్ అందరం వచ్చాము. ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? సార్ రేపు వెళ్తున్నాము, రిటర్న్ టు హైదరాబాద్ రేపు ఈవినింగ్. సో ఇవాళ క్యాంప్ ఫైర్ అది ఇది ఉంది, కొంచెం ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి సో ఫైర్ క్యాంప్ ఇవాళ నైట్ కొంచెం అక్కడ స్టే చేసేసి దెన్ సో విల్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ రైట్ డిన్నర్ ఉంది. డిన్నర్ కుండ బిర్యానీ సంథింగ్ స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి. బ్యాంబూ చికెన్ అండ్ కుండ బిర్యానీ సమ్ అదర్ ఉన్నాయి. సో నైస్ ప్లేస్ అండి. వీ కెన్ విజిట్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో, వీ కెన్ విజిట్ విత్ ఫ్రెండ్స్ ఆల్సో. విల్ హ్యావ్ సమ్ ఫన్. అంటే కొంచెం ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంది. సో సమ్ వాట్ మేనేజబుల్ అవుతే, కొంచెం పెద్దవాళ్ళు అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలతో రావచ్చు. ఇక్కడ వ్యూస్ కానీ కొంచెం ఫారెస్ట్, ఇది థిక్ ఫారెస్ట్ ఉంది. సో దే కెన్ ఎంజాయ్ ఇట్. సో గత నెలలో ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ ఈ మారేడుమిల్లి ఇద్దరు మావోయిస్ట్ కీలక నేతలని చంపేశారు. వాళ్ళతో పాటు 13 మందిని చంపించారు. ఇక్కడ ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ రావడానికి కొంత ఏమైనా భయం కలిగిందా? సో అలాంటిది ఏంటనంటే ఇక్కడ నేను గవర్నమెంట్ పరంగా నేను మాట్లాడలేను ఏమి. సో ఇక్కడైతే అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. పోలీస్ వాళ్ళు 24 hours వాళ్ళు అండర్ సివిలియన్స్లో అన్ని చూస్తున్నారు. సో మాకు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఆయన బయట నుంచి కూడా వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో వీ కెన్ గో అండ్ వీ కెన్ విజిట్ ద ప్లేస్ అండ్ విల్ హ్యావ్ సంథింగ్ వొకేషన్ టైప్. అలాంటి భయం ఏం లేదు ప్రస్తుతానికి. ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్. వెళ్ళవద్దని చెప్తున్నారు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దు ఇలాంటివి అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కువగా. సో నేను దానిపైన కమెంట్ చేయలేను సార్. సో మనం ఎంజాయ్ చేయదలుచుకుంటే అది లాస్ట్ భయం అనేది ఏం లేదు సార్ ప్రస్తుతానికి. అయితే పోలీస్ సెక్యూరిటీ ఉంది. సో మేము చూసాము అక్కడక్కడ వాళ్ళు దే ఆర్ గివింగ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో దే ఆర్ క్లీన్లీ అబ్జర్వింగ్ వాట్ పర్సన్స్ ఆర్ కమింగ్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ అవుట్. సో దే ఆర్ క్లీన్లీ అబ్జర్వింగ్. ఇఫ్ ఎనీ సస్పిషియస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దెన్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. అయితే పోలీసులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అయితే ఇక్కడ ఏమాత్రం మాకు ఏం భయం లేదనే మట్టికి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడ తిరిగి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ చాలా మంది, ఎక్కువ మంది ఆ వాహనాల్లోని, బైకుల్లోని, అలాగే వివిధ టూరిస్ట్ బస్సుల్లోని కూడా ఇక్కడికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా జరుగుతూ ఉంటుంది. ఎలాగున్నారు సార్ ఇక్కడ అంతా కూడా? ఎలాగ అనిపిస్తుంది ఏంటి మారేడుమిల్లి అందాలయ్యి? మారేడుమిల్లి అయితే టూరిజం ప్లేస్లో మారేడుమిల్లి బాగానే ఉంది. కానీ మేము కాకినాడ మాది, కాకినాడ నుంచి వచ్చాం. సుమారు ఇంచుమించు ఇవాళ 100 మంది వచ్చి ఉంటాం. నిన్న 26వ తారీఖు 100 మెంబర్స్ వచ్చాం. అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేట్లు విపరీతంగా ఉన్నాయి. అది కొద్దిగా టూరిజం వాళ్ళు కానీ మిగతా ఉన్న విషయంలో ఏపీ టూరిజం వాళ్ళు కానీ మిగతా విషయాల్లో కానీ అది కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుంది టూరిజం ప్లేస్. పబ్లిక్ ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఇక్కడ చూసినట్లయితే టూరిస్టులు కూడా చాలా అత్యధికంగా వస్తున్నారని చెప్తున్నారు. అయితే మాకు మట్టికి ఏవి మావోయిస్టులు ఇది నేపథ్యంలో హెచ్చరికలు కానీ లేకపోతే ఇది కానీ వీటి నేపథ్యంలో మాకైతే ఎటువంటి భయం లేదనేది మట్టికి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. వీళ్ళన్నీ కూడా తిలకించడం కోసమే వీళ్ళందరూ కూడా రావడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగొచ్చారు, ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. విజయనగరం నుంచి వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు భయం గట్టి ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది. పర్లేదు, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. పోలీస్ సెక్యూరిటీలు అవన్నీ కూడా ఏం లేదండి, అంత నార్మల్గా ఉంది. అసలు యాక్చువల్గా 12 years నుంచి కూడా ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు పూర్తిగా లేదు, ఏమీ లేదు, బాగుంది, అంత బాగుంది, హ్యాపీగా. నెలలో ఎన్కౌంటర్ జరిగింది, హిట్మగర్ అవును జరిగింది. కొంతమంది రావట్లేదు ఎక్కువ. అవును, అదేం లేదండి, అంత నార్మల్గా ఉంది, రావచ్చు, పర్వాలేదు. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, బాగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ నేచర్ కోసం బేసిక్ ఏంటంటే నేచర్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మీ ఫ్రెండ్స్ యాజ్ అన్ ఇయర్లో ఒకసారి బయటికి వస్తాం ఇలా. సో అందరం మారేడుమిల్లి అని యునానిమస్గా డిసైడ్ చేశారు. సో దానివల్ల ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, బట్ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్ యాక్చువల్లీ. సో ఎవ్రీ వన్ క్యాన్ విజిట్, డెఫినెట్లీ షుడ్ విజిట్. మొన్న అయినా ఎన్కౌంటర్ వల్ల దీని ఏం ఎఫెక్ట్, ఐ థింక్ 0 ఎఫెక్ట్ ఇక్కడ. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్.
సూపర్ వాతావరణం చాలా కరెక్ట్ ప్లెజెంట్గా ఉంది. ఇది కరెక్ట్ టైం ఇది. ఇంకా కొంచెం చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ ఓకే, వీ కెన్ మేనేజ్. అంటే ఇట్లా మేమున్న ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది మా అందరికి. అబ్సల్యూట్లీ ఇది బాగుంది ప్లేస్. నేచర్ మాత్రం చాలా బాగుంది. నేచర్ అంతా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఇట్స్ గుడ్ ప్లేస్ టు విజిట్. జలపాతాలు అన్ని ఫోటోలు దిగాము, వీడియోస్ తీసుకున్నాము, ఎంజాయ్డ్ లాట్. భయం ఏం లేదు, ఫ్యామిలీతో కూడా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది ఇక్కడ కాటేజెస్ లో కూడా అన్ని బాగానే, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, అంతా బాగుంది. నెక్స్ట్ టైం మేమంతా ఫ్యామిలీస్తో రావడానికి ప్లాన్ చేస్తున్నాం. అంత బాగుంది ఈ ప్లేస్, పిల్లలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ మాత్రం చాలా క్లీన్ అండ్ ఇదిగా ఉంది, సో ప్యూర్ వాటర్. వచ్చి ఒక 2 hours అయింది, ఇంకా ఉందామనే ఉంది. వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కానీ చాలా బాగుంది ఈ ప్లేస్. ఎన్కౌంటర్ నుంచి మనకి ఇక్కడ దీని టూరిజంకి జీరో ఇంపాక్ట్, అసలు జీరో ఇంపాక్ట్ ఏమీ లేదు. రావద్దని చెప్తున్నారు పోలీసులు, ఈ లోతట్టు ప్రాంతాల కాటికి రాకండి, మందుపాత్రలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే చెప్తున్నారేమో కానీ మాకైతే యాజ్ ఎ సిటిజన్ జీరో ఇంపాక్ట్ అనమాట. మాకేం లేదు, మొత్తం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంత డైలీ లైఫ్ రొటీన్ గా ఉంది, ఏ మాత్రం ఇంపాక్టే లేదు, 0% ఇంపాక్ట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ తిరిగి వచ్చి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో చూసినట్లయితే ఇక్కడ పర్యాటకుల సంఖ్య అయితే మటుకి అంటే గతంతో అంటే ఎన్కౌంటర్ ముందుకు తర్వాత ఎన్కౌంటర్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ పర్యాటకుల సంఖ్య మటుకి కాస్త తగ్గినట్టుగానే చెప్పవచ్చు. అయితే ఇంతకు ముందు వేలాది వాహనాలు, వేలాది మంది ఇక్కడ అంతా కూడా కిటకిటలాడిపోతూ ఈ రోడ్లన్నీ కూడా చాలా ఫుల్ అయిపోతూ ఉండేవండి. అటువంటిది ఇప్పుడు జనసంచారం కాకుండా అక్కడ అంతంత మాత్రంగానే మొత్తం వస్తున్నట్లుగా కూడా చూస్తున్నాము. అయితే ఇంకా ఏ విధంగా ఇక్కడ ప్రజలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, ఏ విధమైన వాళ్ళ ఏమన్నా భయాందోళనలు ఉన్నాయా, పోలీసులు హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఇంకా ముందుకు వెళ్లి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో జలపాతాలకు కొదవే లేదు. ఇందులో ప్రధానమైంది జలతరంగిణి. ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్తో పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. యాత్రిక జీవనంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు విహారయాత్ర కోసం వస్తున్నామని చెబుతున్నారు. అందున మారేడుమిల్లి ఓ అద్భుతమని అంటున్నారు. ఇక్కడ చాలా బాగుందండి, అటవీ శాఖ వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ రంపచోడవరం నుంచి ఇదంతా ఈ కాటేజెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మేము ఫ్యామిలీతో వచ్చాము, మా బ్రదర్ వాళ్ళు, మేము చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ జలతరంగిణి ఒకటి ఇంకా 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 ఎక్స్ప్లోర్ చేయాలి మేము. ఇంకా ఇంకా చాలా బాగుందండి, పిల్లలతో వచ్చాము, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చలికాలంలో చిన్న పాపని తీసుకొని కూడా వచ్చామంటే చూడదగిన ప్లేస్ అని అందరికీ తెలియజెప్తున్నాను. చలి చాలా ఎక్కువ, నార్మల్ గా ఉంది, హైదరాబాద్ కంటే ఇక్కడ తక్కువే ఉంది. ఇంకేం స్టార్ట్ అవ్వలేదు, చూడాలి ఈవినింగ్ ఎలా ఉంటుందో. ఈరోజు మార్నింగ్ ఇక్కడ దిగాం మేము, చూడాలి ఇంకా ఈవినింగ్ ఎలా ఉంటుందని. మారేడుమిల్లి రావాలి అంటే మీరు అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్లాన్ చేసుకోవాలండి. బేసిక్గా ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి, మోస్ట్ వివబుల్ ప్లేసెస్, బాగుంటుంది చూడడానికి. పిల్లలతో మేము ఫ్యామిలీతో వచ్చామండి, బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఈ రోజు నైట్ స్టే చేయడానికి వచ్చాము. క్రౌడ్ హెవీగా ఉందండి సార్ ఇక్కడ, బేసిక్గా ఇయర్ ఎండ్ కాబట్టి. ఇంకా నార్మల్ బేసిక్ డేస్ అయితే, వర్కింగ్ డేస్ అయితే చాలా క్రౌడ్ తక్కువగా ఉంటుందంట, మన రూమ్ స్టే వాళ్ళు చెప్పిన ప్రకారం. అయితే నార్మల్ అయితే ఇప్పుడు అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చామండి మేము, చాలా క్రౌడ్ ఉందండి, ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది. రూమ్స్ కూడా దొరకడానికి కొంచెం కష్టంగా ఉంది. మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నాము. ఎవ్రీథింగ్ ఫైన్ అండి. మారేడుమిల్లి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈస్ట్ గోదావరిలో చూడదగిన ప్రాంతంగా మేము చెప్తాము దీన్ని. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ, వింటర్లో ఉన్న చలి ఇలాంటివి ఏమీ లెక్క చేయకుండా చాలామంది చిన్నపిల్లలతో ముసలి వాళ్ళతో వచ్చి తప్పకుండా చూడదగ్గ ప్రదేశం అండి. మేము వాటర్ ఫాల్స్లో మొత్తం స్నానాలు అవి చేసి బాగా ఎంజాయ్ చేసామండి. మారేడుమిల్లిలో అతి చూడదగిన ప్రదేశాల్లో ఈ జలతరంగిణి ఒకటి. ఈ జలతరంగిణికి ఇక్కడ మారేడుమిల్లికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జలతరంగిణికి విచ్చేసి ఇక్కడ జలకాలాడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అంటే కొండల పై నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొండల్లోంచి వచ్చే ఈ వాటర్ దగ్గర ఇది ఇక్కడ రాళ్లపైన కూర్చుని ఇక్కడ స్నానాలు చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా.
సందర్శకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతున్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ ఇంకో వాటర్ ఫాల్స్ చూసాము. ఆ వాటర్ ఫాల్స్ పేరేంటి? రంపా వాటర్ ఫాల్స్. తర్వాత ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. నైస్. వాతావరణం ఎలాగ ఉంది? వాతావరణం చాలా చల్లగా, కూల్గా, పర్ఫెక్ట్ క్లైమేట్ ఉంది ఇక్కడ. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు? యా, ఫ్యామిలీ వచ్చాము. ఎలా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా చూస్తుంటే ఈ ప్రదేశం అంతా కూడా? అంటే మేము సిటీలో ఉండి ఆ స్ట్రెస్, ఆ పొల్యూషన్, ఆ సౌండ్స్కి ఇక్కడ అడవిలోకి వస్తే చాలా మంచి గాలి, మంచి ఎన్విరాన్మెంట్, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందండి. తను చెప్పినట్టుగా చాలా పీస్ఫుల్ గా, అసలు చాలా స్ట్రెస్ మొత్తం రిలీవ్ అయిపోయి చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతోని, ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా అనేసి అనిపిస్తుంది. అంటే ఈ రన్నింగ్ అని వచ్చారా లేకపోతే వీకెండ్? హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి ప్లాన్ చేసుకుని వచ్చాం. బట్ చూస్తే ఏంటంటే మారేడుమల్లి కంప్లీట్ గా బిజీగా ఉంది. చాలా బుకింగ్స్ అయిపోయినాయి. బట్ బాగుంది అండి, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ రావడానికి చాలా ఇక్కడ ఆనందంగా గడుపుతున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా చాలా ఈ వాటర్ ఫాల్స్ లో దిగి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. 2 days అయింది వచ్చి. చాలా బాగుంది. చిన్నలు పెద్దలు అందరు చూడండి ఎంత మంచి ఉందరు. అందరు వచ్చారు. చాలా మంచి అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అన్ని తినడానికి అదేది చాలా 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 బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ దట్టమైన అడవి, మంచు సూపర్ ఉంది. నైట్ వచ్చినా ఒక థ్రిల్, భయం చాలా బాగుంది. కానీ చాలా జాగ్రత్తతో రావాలా. ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే నైట్ పూట ఒకవేళ వస్తే చాలా జాగ్రత్తలు రావాలా. చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వెకేషన్ చేయాలనిపిస్తుంది. సూపర్ ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ఎప్పుడు రావాలని ఒక మూమెంట్, హ్యాపీ మూమెంట్ అనిపిస్తుంది. మళ్ళీ 1 week లో వద్దామని మళ్ళీ ప్లానింగ్ చేస్తున్నాము. మేబీ మళ్ళీ 1 month లో వచ్చేస్తామేమో మాకు తెలిసి. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. చాలా బాగుందండి. చాలా ఇక్కడ మారేడుమిల్లిలో అన్ని చూసి బాగుంది. వాటర్ ఫాల్స్ అవి బాగుంది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మారేడుమిల్లికి ఈ సందర్శన కోసం వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జలతరంగిణికి వస్తారంటే అతిశయోక్తిగా లేదు. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ జలతరంగిణికి సంబంధించి ఇక్కడ వాటర్ ఫాల్స్ లోనే ఉండి ఈ వాటర్ ఫాల్స్ లోనే ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంతమంది స్నానాలు చేస్తూ ఈ ఇక్కడ ఉన్న అందాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ వీళ్ళందరూ కూడా ఎంజాయ్మెంట్ గా గడపడం జరుగుతున్నది. వీకెండ్ లో ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్తున్నారు. అలాగే మళ్ళీ కూడా ఇక్కడ రావాలనిపిస్తే ఈ విధంగా ఇక్కడ అంతా కూడా వాతావరణం అదే అంతా బాగున్నది. అంచేతన మళ్ళీ కూడా వస్తామని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, NTV, మారేడుమిల్లి.